శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో మనం నిన్నటి వరకు 37 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 38వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముద్ధీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. వైశంపాయన ఉవాచ ప్రవేశనే తు పార్థానాం జనానాం ప్రవాసినాం దిదృక్షూణాం సహస్రాణి సమాజగ్ముః సహస్రశః. వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయుడితోటి, పాండవులు నగర ప్రవేశం చేస్తున్నప్పుడు పురజనులు ఆ దృశ్యాన్ని చూడాలని అక్కడికి వేల కొలది చేరుకున్నారు. స రాజమార్గ సుశుభే సమలంకృత చత్వర యథా చంద్రోదయే రాజన్ వర్ధమానో మహాదధి. రాజమార్గంలో 4 రోడ్లు కలిసే చోట్ల, 4 రహదారులు కలిసే చోట్ల చక్కగా అలంకరించారు. చంద్రోదయ సమయంలో పొంగే సముద్రంలాగా ఉప్పొంగుతుంది జనసమూహం అక్కడ. గృహాణి రాజమార్గేషు రత్నవంతి మహంతి చ ప్రాకంపంతేవ భారేణ స్త్రీణాం పూర్ణాని భారత. రాజమార్గంలో ఉన్న ఇళ్లన్నీ కూడాను రత్నపూర్ణాలై స్త్రీలతో నిండి బరువెక్కి కంపించిపోతున్నట్లుగా ఉన్నాయి. తాహ శనైరివ సవ్రీడం ప్రశంసం సూర్యుధిష్ఠరం భీమసేనార్జునౌ చైవ మాద్రీపుత్రౌ చ పాండవౌ. ఆ స్త్రీలు ధర్మరాజుని, భూముడిని, అర్జున్ని, నగసౌదేవుని వినయంతో సిగ్గుతో మెల్లగా ప్రశంసిస్తూ ఉన్నారు. ధన్యాత్వమపి పాంచాలి యాత్వం పురుష సత్తమాన్ ఉపతిష్టసి కళ్యాణి మహర్షినివ గౌతమి తవ కన్నాన్యమోఘాని వ్రతచర్యా చ భావిని. వాళ్ళు అనుకుంటున్నారు ఇలా పాంచాలి గురించి, పాంచాలి ఎంత ధన్యురాలు నువ్వు, పురుష సప్తములైన పాండవుల సేవలో నిమగ్నమై ఉన్నావు. నీ వల్లే పూర్వం గౌతమ వంశంలో పుట్టిన జటిల మహర్షులకు సేవ చేసేది. నీ వ్రత దీక్ష సేవా కర్మలు చాలా అమోఘమైనవి. ఇది కృష్ణ మహారాజా ప్రశంసం సుస్తదా ప్రియ స్త్రియ ప్రశంసావచనై స్థానం మిథ శబ్దైశ్చ భారత ప్రీతిజైశ్చ తదా శబ్దై పురమాసీత్ సమాకులం. అలా స్త్రీలంతా కూడా ద్రౌపదిని ప్రశంసించారు. ఇటువంటి ప్రశంసా వాక్యాలతో ఒకరికొకరు చెప్పుకునే ప్రీతిపూర్వకమైన మాటలతో పురమంతా కూడా సందడిగా ఉంది. తమతీత్య యథాయుక్తం రాజమార్గం యుధిష్ఠిర అలంకృతం శోభమానం ఉపయాద్ర ఆజవేష్మ. ఆ తర్వాత ధర్మరాజు ఆ రాజమార్గాన్ని దాటి వెళ్ళి రాజమందిరం చేరాడు. తత ప్రకృత సర్వా పౌరా జానపదాస్తదా ఊచు కర్ణ సుఖావాచ సముపేత్య తతస్తత. పౌరులు, జానపదులు అంతా చేరి వాళ్ళు ఎంతో ఆనందంతో ఒకళ్ళ చెవుల్లో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు వీళ్ళని గురించి. దిష్ట్యా జయసి రాజేంద్ర శత్రువుని శోధన దిష్ట్యా రాజ్యం పునఃప్రాప్తం ధర్మేణ చ బలైన చ. మా అదృష్టవశాన రాజా నువ్వు శత్రువుల్ని జయించావు, నీ ధర్మంతో బలంతో మా అదృష్టవశాన మళ్ళీ రాజ్యాన్ని పొందావు అని వాళ్ళందరూ కూడా ప్రశంసిస్తున్నారు ధర్మరాజుని. భవనస్త్వం మహారాజా రాజేహ శరదాంశతం ప్రజాపాలయ ధర్మేణ యథేంద్ర స్థితివంతదా. మహారాజా నుండు నీరేళ్లు కూడా మాకు రాజువై పాలించు. ఇంద్రుడు స్వర్గాన్ని పాలించినట్లుగా ప్రజలను ధర్మంతో పరిపాలించు. ఏవన్ రాజకుల ద్వారీ మంగళైరభిపూజిత.
ఆశీర్వాదాన్ విజయయుక్తాన్ ప్రతిగృహ్య సమంతత ప్రవిశ్య భవనం రాజా దేవరాజ గృహోపమాం శ్రద్ధా విజయ సంయుక్తం రథాత్ పశ్చాత్ వాతరత్. ఇలా రాజగృహద్వారం దగ్గర మంగళ వాయిద్యాలతోటి పూజలు అందుకుని బ్రాహ్మణుల ఆశీర్వాదాలను కూడాను గ్రహించి ధర్మరాజు దేవేంద్ర భవనంలాగా ఉన్న రాజమందిర ద్వారాన్ని ప్రవేశించి అక్కడ రథం దిగాడు ఆయన. ప్రవిశ్యాభ్యంతరం శ్రీమాన్ దైవతాభ్యభిగమ్య చ పూజయామాస రత్నైశ్చే గంధమాల్యస్య సర్వసా. తర్వాత ధర్మరాజు అభ్యంతర మందిరంలోకి ప్రవేశించి రత్నాలతో గంధమాల్యాది ఉపచారాలతో అంతటా ఉన్న మరి దేవతా విగ్రహాలని దేవతా పటాలని పూజించాడు, అర్చించాడు. నిశ్చక్రామ తత శ్రీమాన్ పునరేవ మహాయశ తతస్య బ్రాహ్మణాం సేవ శోభిరునవస్థితాన్. ఆ తర్వాత ధర్మరాజు వెలుపలికి వచ్చి మంగళ ద్రవ్యాలు పట్టుకుని వచ్చిన బ్రాహ్మణుల దర్శనం చేసుకున్నాడు. ముందు దేవతా దర్శనం, తర్వాత బ్రాహ్మణుల దర్శనం చేసుకున్నాడు. స సంవృతస్తథా విప్రై ఆశీర్వాద వివక్షుభి సుజువే విమలశ్చంద్ర తారాగణ వృతో ఇదా. విప్రులంతా కూడాను ఆశీర్వదిస్తూ ఉంటే ఆయన తారాగణంతో నిండిన చంద్రుడిలాగా ప్రకాశించాడు ధర్మరాజు. తాంస్తు వై పూజయామాసా కౌంతేయ విధివద్వజాన్ ధౌమ్యం గురుం పురస్కృత్య జ్యేష్టం పితరమేవ చ. గురువైన ధౌమ్యుణ్ణి పెదనాన్న అయిన ధృతరాష్ట్రుణ్ణి ముందుంచుకొని ధర్మరాజు ఆ విప్రుల్ని యథావిధిగా పూజించాడు. సుమనోమోదకైరత్నై హిరణ్యేన చ గుభూరిణ గోపిల్ వస్త్రైశ్చ రాజేంద్ర వివిధైశ్చ కిమిచ్చకై. పూలు, కుడుములు, రత్నాలు, చాలా బంగారం, ఆవులు, వస్త్రాలు ఏవి కావాలంటే అవి సేవకుల ద్వారా అడిగి తెలుసుకొని వారిని సత్కరించాడు ఆ బ్రాహ్మణుడిని. తద పుణ్యాహ ఘోషో భూద్ దివంస్తబ్దేవ భారత సుహృదాం ప్రీతి జనన పుణ్య శృతి సుఖావ. తర్వాత పుణ్యాహ ఘోష స్వర్గం దాకా వ్యాపించింది. ఆ పుణ్యఘోష మిత్రులకు ప్రీతి కలిగిస్తూ శ్రవణ సుఖంగా ఉంది. హంసావద్ విదుషాం రాజన్ ద్విజానాం తత్ర భారతి శుశ్రువే వేద విదూషాం పుష్కలార్జ పదాక్షర. రాజా, వేదవేత్తలైన విప్రుల ఆ పుణ్యఘోషని పుష్కలమైన అర్థం గల పదాలు, అక్షరాలు కలిగిన ఆ ఘోషని పుణ్యఘోష, మనం దాన్ని పుణ్యవచనం అంటాం. వాటిని ఆ పదాలు, అక్షరాలు వాటిని అంతా కూడా చక్కగా అర్థం చేసుకున్నాడు ధర్మజ్ఞుడు. తతో దుందుభిని ఘోషాశంకారంచ మనోరభ జయం ప్రవర్తాన్ తత్ర స్వర ప్రాదుర భూనృప. చెప్తున్నాడు వైశంపాయనుడు, రాజా జనమేజయ మహారాజా, దుందుభిధ్వని మనోహరమైన శంఖనాదం, జయం పలికే జయ జయ ధ్వానాలు అక్కడ వినిపించాయ్యా. నిశ్శబ్దే స్థితే తత్ర తతో విప్రజనే పునః రాజానాం బ్రాహ్మణచ్చత్మా చార్వాకో రాక్షసో బ్రవీత్. కొంతసేపటికి నిశ్శబ్దం ఏర్పడింది అక్కడ. అప్పుడు బ్రాహ్మణుల్లో కపట బ్రాహ్మణ రూపంలో ఉన్న చార్వాకుడనే రాక్షసుడు ఇలా అన్నాడు, తత్ర దుర్యోధన సఖ భిక్షురూపేణ సంవృత సాక్షాసికి త్రిదండీ చ దృష్టో విగత సాధ్వస. అతడెవరో కాదు, రాక్షసుడు. ఆ రాక్షసుడు దుర్యోధనుడి యొక్క మిత్రుడు. రుద్రాక్ష పిలక ధరించి ఉన్నాడు, చాలా పొగరబోతువాడు. వృత సర్వైస్తథా విప్రై ఆశీర్వాద వివక్షుభి పరః సహస్రై రాజేంద్ర తపో నియమ సంవృతై స దుష్ట పాపమాశంసు పాండవానాం మహాత్మనాం అనామంత్రేవ తాన్ విప్రాంతం వాచ మహీపతిం. వేల కొలది విప్రులు రాజుని ఆశీర్వదించడం కోసం వచ్చారు. వాళ్ళంతా కూడా వేదాంగ విధులు. మరి వాళ్ళ మధ్యలో ఈ చార్వాకుడు విప్రుల అనుమతి లేకుండానే పాండవుల పాపాలు చెప్పాలని వచ్చి ఇలా అన్నాడు. చార్వాక ఉవాచ ఇమే ప్రాహుర్ద్విజా సర్వే సమారోప్య వచోమయి దిగ్భవంతం కున్రుపతిం జ్ఞాతి ఘాతి నమస్తు వై కింతేన స్యాద్ధి కౌంతేయ కృత్యేమం ఖ్యాతి సంక్షయం ఘాతయిత్వా గురుం సేవ మృతం శ్రేయో న జీవితం. ఈ బ్రాహ్మణులందరూ కూడాను వాళ్ళ తరపున నన్ను ఇలా చెప్పమన్నారు. వాడు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అనమాట.
ఈ రాజు దుష్టుడు జ్ఞాతులందరినీ చంపాడు, బంధువులందరినీ చంపాడు. ఇలా జాతిని వధించిన నీతో ఓ ధర్మరాజా ఏం పని జరుగుతుంది? చుట్టాలని గురువుని చంపిన నీకు బతకటం కన్నా చావడం మంచిది. ఇతి తే వై ద్విజః శ్రుత్వా తస్య దుష్టస్య రక్షస వివేధుశ్చుకృశుశ్చైవ తస్య వాక్య ప్రదర్శిత. వెంటనే వాడి మాటలు విన్న తర్వాత బ్రాహ్మణులంతా చాలా భయపడ్డారు, వ్యధ చెందారు. తతస్తే బ్రాహ్మణ సర్వే సత్యరాజా యుధిష్ఠిర పీడిత పరమోద్విగ్న తూష్ణీమా సన్ విశాంపతే. అప్పుడు ఆ విప్రులందరూ కూడా, బ్రాహ్మణులందరూ కూడా, ధర్మరాజు కూడా సిగ్గుపడ్డాడు. ఉద్వేగంతో నోట మాట రాల ఆయనకి. యుధిష్ఠిర ఉవాచ ప్రసీదంతు భవంతో మే ప్రణతస్యాభియాచిత ప్రత్యాసన్నం వ్యసనినం నమాం దిక్కర్తుం అర్హత. చివరికి కాసేపు అయిన తర్వాత ధర్మరాజు అన్నాడు, వినయంతో యాచిస్తున్నాను, నేను మిమ్మల్ని అనుగ్రహించండి. నా చేత దుఃఖితులైన నా తమ్ములంతా కూడా నా చుట్టూ ఉన్నారు. కేవలం వాళ్ల కోసమే ఈ రాజ్యభారం వహిస్తున్నాను, నన్ను ధిక్కరించకండి. వైశంపాయన ఉవాచ తతో రాజన్ బ్రాహ్మణ హస్తే సర్వ ఏవ విశాంపతే ఊచున్నైతద్వచోస్మాకం శ్రీరస్తు తవ పార్థివ. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ మహారాజా. ఆ జనమేజయ మహారాజా అంటే ముని మనవడు అవుతాడనమాట ధర్మరాజుకి. వీళ్ళు ఈ విప్రులంతా రాజా ఇది మా మాట కాదు అన్నారు. వారు చెప్పింది అబద్ధము, నీకు సంపద కలుగ్గాక, వృద్ధి పొందుగాక. జడ్యుశ్చైవ మహాత్మానాతస్థం జానచక్ష బ్రాహ్మణ వేద విద్వాంస తపోభిర్వమలీకృతి. అంతలో వేదవేత్తలు, తపస్సులు, మహాత్ములైన విప్రులంతా కూడా జ్ఞాన దృష్టితో, దివ్య దృష్టితో ఈ వీడు వచ్చిన వాడెవడో తెలుసుకున్నారు వాళ్ళు. బ్రాహ్మణ ఉవాచ ఏష దుర్యోధన సఖా చార్వాకో నామ రాక్షస పరివ్రాజక రూపేణ హితంతస్య చికీర్షతి వయం భ్రూమో న ధర్మాత్మాద్వేతే తే భయమీదృశం ఉపతిష్టతు కళ్యాణం భవంతం భ్రాతృభిః సహ. బ్రాహ్మణులందరూ అన్నారు, వీడెవరో కాదు, దుర్యోధనుడు స్నేహితుడు, చార్వాకుడనే రాక్షసుడు. సన్యాసి వేషంతో ఎలాగైనా దుర్యోధనుడికి హితం చేకూర్చాలనుకుంటున్నాడు. ఓ ధర్మాత్మ, ధర్మరాజా, మేమైతే ఇలా ఎప్పుడూ అనలేదయ్యా. నీకు భయం తొలుగుగాక, నీ తమ్ములకు కూడా శుభం అగుగాక అని మళ్ళీ ఆశీర్వదించారు. వైశంపాయన వాచ తతస్తే బ్రాహ్మణ సర్వే హుంకారై క్రోధమూర్చిత నిర్భతృయంత శుచ నిజఘ్న పాపరాక్షసం. వైశంపాయనుడు అంటున్నాడు, అప్పుడు శుచులైన ఆ విప్రులంతా కూడాను క్రోధంతో హుంకరిస్తూ నిందిస్తూ ఆ పాప రాక్షసుణ్ణి చంపేశారు అని అంటున్నాడు. సపపాత వినిర్దగ్ధ తేజసా బ్రహ్మవాదినాం మహేంద్రాస్య నినిర్దగ్ధ పాదసోంకుర వాణివా. బ్రహ్మహితులైన వారి తేజస్చేత అతను నేలగూలాడు. అది ఇంద్రుని వజ్రాయుధానికి మాడిపోయిన చుట్టులాగా కనిపించింది. అంటే కేవలం వాళ్ళ చూపులకే వాడు మాడిపోయాడనమాట. పూజితాశ్చ యయుర్విప్రా రాజానభివంద్యతం రాజాచార్షమాసేదే పాండవ ససుహృజ్జన. రాజసత్కారాన్ని పొంది బ్రాహ్మణులందరూ కూడాను రాజును అభినందించి వెళ్ళిపోయారు. ధర్మరాజు కూడా మంత్రులందరితో కలిసి సంతోషంగా గడిపాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి చార్వాక వధే అష్టాత్రింశోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 38వ అధ్యాయం. రేపు మనం 39వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.